మన తెలుగు వారందరికీ కూడా ఒక విన్నపం అండి. ఇవాళ ఒక్కరోజైనా కనీసం మీరు ఒక్కరోజు మన మాతృభాష అయినటువంటి తెలుగులోనే పూర్తిగా తెలుగు భాషలోనే మనమందరం మాట్లాడుకోవాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే లేచింది మొదలు మనం గుడ్ మార్నింగ్ అంటూ పడుకునేటప్పుడు గుడ్ నైట్ తోటి ప్రతి మాటల్లోనూ ఎక్కువ ఇంగ్లీషే వాడుతున్నాము. కానీ మనందరం తెలుసుకోలేకపోతున్నది ఏంటి అంటే ఎవరి మాతృభాషను వాళ్ళను గౌరవించుకోవడం. నిజంగా పరదేశంలో ఉన్నవాళ్ళు పొరపాటున కూడా మన తెలుగులో మాట్లాడుకోరండి. మన పండుగలు కూడా వాళ్ళు ఇప్పుడు కొంతమంది అది కూడా అక్కడున్న భారతీయులు జరుపుకుంటున్నారు. ఇంకా ఎవరో కొంతమంది ఇష్టం ఉండేవాళ్ళు చూస్తారు. మనం మాత్రం ఇంగ్లీష్ 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 అంటూ స్కూల్లో పూర్తిగా ఇంగ్లీషే మాట్లాడాలి. మళ్ళీ ఇంటికెళ్ళాక కూడా పిల్లలతోటి పేరెంట్స్ తోటి అదే తల్లిదండ్రులతోటి ఇంగ్లీష్లోనే మాట్లాడండి అని చెప్పుకుంటున్నారు. కానీ మన భాషని తెలుగు ఇప్పుడు అంత ఇంగ్లీష్లో మాట్లాడి పిల్లలకి ఎలా అయిపోతుందంటే పరీక్షల్లో రాసేటప్పుడు తెలుగులో ఎన్ని తప్పులు రాస్తున్నారంటే చాలా చాలా తప్పులు రాస్తున్నారు. ఉన్న మన భాషని మనం మర్చిపోతున్నాం ఇంకొకటి నేర్చుకునే ఇదిలో పడిపోయి. అన్ని భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ మన భాషని కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. కనీసం తెలుగు ఒక్క పీరియడ్లో పూర్తి తెలుగులో మాట్లాడుకుని తెలుగు గురించి కూడా ఇంకా అభిరుచి చూపించాలి అని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే తెలుగు వాళ్ళగా మన తెలుగుని మనమే అభివృద్ధి పరుచుకోవాలి. అది అడుగంటి పోయే పరిస్థితికి రాకూడదు. ఇంట్లో కూడా ఎంత ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారో కొంతమంది తెలుగులో మాట్లాడుకోవడానికి కూడా కొంచెం సిగ్గుగా ఫీల్ అనుకుంటున్నారు. చూసారా, తెలుగే రావడంలా మాటల్లో. చెప్తున్నాను కానీ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవడం వలన అనుకోకుండా ఇంగ్లీష్ టీచర్ అయిపోయాను. దానితో ప్రతి మాటల్లో నాకు కూడా ఇంగ్లీష్ మాటలే ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అంత తెలుగుని మర్చిపోయాం మనము. కనుక ఇప్పటికైనా అందరూ ఒక్కసారి ఆలోచించి తెలుగు మీద కూడా మక్కువని పెంచుకుందాము. ఏమంటారు? తమిళ్ వాళ్ళు వాళ్ళ భాషలోనే మాట్లాడుకుంటూ పుస్తకాలలో కూడా అంతటా ఇంచుమించు తమిళే ఉండేటట్లు ఉంటుంది. హిందీ వాళ్ళు హిందీయే, మలయాళమే. ఒక్క మన తెలుగు వాళ్ళం మాత్రమే ప్రతి దాంట్లోనూ ఇంగ్లీష్ పెట్టుకొని తెలుగుకి ఒకే ఒక సబ్జెక్ట్ ఇచ్చుకున్నాము. అందులో కూడా ఇప్పుడు టీచర్లు పిల్లలు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు. ఇంకా తెలుగు ఎలా వస్తుందండి? సర్లేండి, ఇది ఇలా ఎవరో ఒక్కరు అనుకుంటే సరిపోయేది కాదు. ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తే మార్పు వస్తుంది. ఏది ఏమైనప్పటికీ మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరూ మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారని ఆ ఏడుకొండల వాడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ నారాయణార్పణమస్తు.